ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తుంది. దీనివల్ల జిల్లాలో ఉన్న 100 ఎకరాల్లో కోత కోసిన వరి పంట నేలమట్టమైంది. పొలంలోనే పంట నేలపాలవుతుంటే పంట పండించే రైతు కళ్లల్లో కన్నీరు కారుతుంది. ఆరుగాలం శ్రమించి పండించిన ఆ పంట నోటి దగ్గరకు వచ్చే సమయానికి పంట నీట మునగటంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా ప్రతినిధి వెంకటరమణ కీళ్లిపాలెం రైతులతో ఫేస్ టు ఫేస్. బెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో భారీగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆరుగాలం పండించిన రైతులైతే వరి అయితే పూర్తిగా నాశనం అయిపోయిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి కల్లెపల్లి వద్ద ఉన్నాం. ఆ పంచాయతీలో వరి చూడొచ్చు. ఈ పూర్తిగా కోత చేసి ఇంకా పొలంలోనే ఉన్న ఈ యొక్క వరంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయి పాడైపోయిందని చెప్పొచ్చు. ఈ ధాన్యం ప్రస్తుతానికి మనం చూడొచ్చు. ఇది కూడా పూర్తిగా నాశనం అయిపోయి తడిసి ముద్ద అయిందని చెప్పొచ్చు. ఇదైతే ప్రస్తుతానికి ఏ ఒక్క మిల్లర్ కూడా కొనే పరిస్థితి లేదంటూ కూడా ఇక్కడ రైతులు లబ్బోదిబ్బమనే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాదాపుగా ఈ నెలలో దాదాపుగా 4 తుఫాన్లు వర్ష తుఫాన్లతో రైతాంగాన్ని నడ్డి విరిచే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఈ క్రాప్ చేసుకున్నప్పుడు కూడా దాదాపుగా వీళ్ళకి వచ్చేది 35,000 ఎకరానికి అయితే ఖర్చు పెడుతున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా పంట నష్టపోయినప్పటికీ దాదాపుగా 5,000 6,000 రూపాయలే వీళ్ళకంతా కూడా ఈ క్రాప్ విధంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. అయితే మరో పక్క చూడొచ్చు. దాదాపుగా ఈ వర్షం రాత్రి కురిసిన భారీ వర్షానికైతే పూర్తిగా ఈ పొలం చూస్తే మన పక్కన పొలం 5 ఎకరాలు సుమారుగా ఇదే విధంగా నేలకి ఒరిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా గతంలో కూడా ఈ రైతు అయితే ఇదే విధంగా నష్టపోయామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు ఈ రైతు అయితే మల్లేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వర్షాలకి ఇలా పూర్తిగా వరి నేల కొరిగిపోయింది, కోసింది ఒక పక్కన ఉంది. ఇదే పరిస్థితి అవుతుంది తుఫాను వల్ల. ప్రతి సంవత్సరం కూడా నీడు కూడా ఇదే సాను, గచ్చాను కూడా ఇదే పరిస్థితి. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఆర్థిక సాయం అందిస్తున్నారు? ఈ క్యాప్ ఇస్తాను అంతే. ఎంత ఖర్చు చేస్తున్నారు మీరు ఎకరానికి? 35,000 దగ్గర అవుతుందండి. మించి 35,000 33,000 ఆ పరిస్థితులు అవుతుంది. మీరు చెప్పండి, అంటే ఇలాగ పొలాలు దాదాపుగా 35,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కనీసం మీకు దిగుబడి వచ్చినప్పుడు కూడా ఇలాగ వర్షాలు అనే పేరు వచ్చి మీ నడ్డి విరిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా జరుగుతుంది. ప్రభుత్వం మీద నుంచి మీరు ఏమైనా కోరుతున్నారు మీ డిమాండ్ రైతులుగా? డిమాండ్ కోరుతుంటే ఇదే ప్రభుత్వం ఏదో ఒక కాపాడితే బాగుంటది. నేలపాలు అయిపోయిన పంట ఏంటంటే ఎవరు కొంటారు? పూర్తిగా ఈ నేలపాలు వర్షం తడిసిపోయి నేలపాలు అయిపోయింది. ఈ నేలపాలలో ఏ మిల్లర్ కూడా మాకు కొనరు. ఇక్కడ బక్కలు వేసుకోవడం పనికి వస్తే ఏ మిల్లర్ కూడా మాకు కొంది. మిల్లర్ కొన్నప్పుడు రైతు ఏటి చేస్తాడు? రైతుకి మరి 30,000 ఖర్చు పెట్టి రైతు ఏది మిల్లర్కి వెళ్ళిపోయినప్పుడు ఈ మిల్లర్ రోడ్ కొనరు. మిల్లర్ రోడ్ వెళ్ళిన తర్వాత మాకు మిల్లర్ రోడ్ ఇప్పుడు కొంతమంది అక్కడ ఎంచేసి బయటికి పంపించేస్తాడు. ఈ రైతు ఇప్పుడు ఏదో ప్రభుత్వం ద్వారా ఏదో రైతుకి చూపెట్టాలి, కానీ మరి రైతు మరి కొనరండి. ఇలాగ నేలపాలు అయిపోయిన పంటని ఎవరు కొనరు. ప్రతి సంవత్సరం ఇదే పాలన వస్తుందండి. మీది ఏ ఊరు? ఇదే ఊరు? ఇది గతసారి ఎప్పుడైనా జరిగింది మళ్ళీ? ఎప్పుడు గతసారి ఇదే పాయింట్గా అయిపోయిందండి. గతసారి ఇదే పాయింట్గా నలిగిపోయి ఇదే కోత కోసి ఇలాగే తడిసిపోయింది. ఏ రైతు ఏది చూడలేదు. అప్పుడు ఇదే ప్రభుత్వమే రాలేదు. ఇలాగే జరిగిపోతుంది. ఇది రైతు ఆవేదన. దాదాపుగా 35,000 రూపాయలు మేము వరి సేలుకి ఎకరానికి ఖర్చు పెడుతుంటే కనీసం అది దిగుబడి వచ్చే సమయంలో ఇలాగ పెను తుఫానులు అయితే వచ్చి మా యొక్క పంటని ఆరుగాలం పండించిన పంటని నేలపాలు చేస్తుందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క ప్రభుత్వాలు దీనిపైన ఆదుకోవాలి. ఎందుకంటే ఇలాగ తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు కూడా ఈ ధాన్యాన్ని మా దగ్గర నుంచి కొనట్లేదంటూ కూడా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క రైస్ మిల్లర్లు, అంటే ఈ యొక్క మిల్లర్లు అయితే ఇలాంటి ధాన్యాన్ని కొనకపోగా కూడా, అంటే ఒక పక్క కొంటామని ప్రభుత్వం చెప్తుంటే మరో పక్క మిల్లర్లు కొంటామని చెప్తున్నా కూడా రైతులు అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కొనట్లేదనే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏదైతున్నప్పుడు కూడా వీళ్ళని ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ రైతులు మొరపెట్టుకునే పరిస్థితి. ఇంకో పక్క ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు దాదాపుగా ముందస్తు హెచ్చరికలు రైతులకి చేస్తే మా పంటను కాపాడుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న వర్షాలకైతే ముందస్తు సమాచారం ఇవ్వాలంటూ కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ కూడా హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఒకసారిగా పంట పొలాల్లో రైతులంతా కూడా కోతలు చేశారు. కోత కోసిన వరి పొలాల్లోనే ఆ పంట పూర్తిగా ఉండిపోయి నీట మునిగిపోయి పాడైపోయిందని చెప్పొచ్చు. దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో వరి 1,75,000 హెక్టార్లు ఈ యొక్క పంట పండిస్తున్న నేపథ్యంలో ఇప్పటికి దాదాపుగా 70% అయితే వరి కోతలు అయితే పూర్తి చేసుకున్నారు. అయితే కొంతమంది
ఆ ముందస్తు ఆ కుప్పల పెట్టిన నేపథ్యంలో మిగతా వాళ్ళంతా దాదాపుగా 30% కూడా ఇంకా వరి కోత కోసి పొలాల్లోనే ఉన్న ఈ పంట అంతా కూడా నీట మునిగిపోయి పూర్తిగా రైతైతే నష్టపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఏదైనప్పుడు కూడా దీనికి ప్రభుత్వాలు ఆదుకొని మమ్మల్ని ఆదుకోవాలి. లేకుంటే మేము వరి చేను నెక్స్ట్ ఇయర్ ఏసే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపుగా 2 దఫాలుగా ఇదే విధంగా గత ఏడాది కూడా మా వరి పొలాలు ఇలాగే నష్టపోయాయి. కానీ ఈసారి కూడా అదే విధంగా వర్షం వచ్చి మా యొక్క పంట పొలంలోనే ఈ యొక్క పంట పొలం కోసిన నేపథ్యంలో ఈ అకాల వర్షాలకైతే ఈ యొక్క పంట పూర్తిగా నాశనం అయిపోయిందంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి.